కొంతమంది అస్సలు ఫ్రెండ్స్‌నే మెయింటైన్ జేయరు. సైకలాజికల్‌గా వీళ్ళు అవతల వాళ్ళ వాలిడేషన్ కోరుకోరు. అండ్ అలాగే వీళ్ళ ఓన్ కంపెనీని బాగా ఎంజాయ్ జేస్తారు. ఇలాంటి వాళ్ళకి పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో వీళ్ళు మంచిగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్న ఆర్ టూ మచ్ టాక్సిక్ పీపుల్‌తో వీళ్ళు ఫ్రెండ్‌షిప్ చేసున్నా గాని, అది మళ్ళీ రిపీట్ కావద్దు అనేసి వాళ్ళకి దూరంగా అయితే ఉంటారు. అండ్ అలాగే ఒక రిసర్చ్‌లో తెలిసింది ఏంటి అంటే, ఎవరైతే 25 ఇయర్స్ ముందు వరకి వాళ్ళు పీపుల్ ప్లీజింగ్ జేసినారో, అంటే వాళ్ళకి ఇష్టం లేకున్నా గాని, అవతల వాళ్ళు వీళ్ళని మెచ్చుకోవడం కోసం టూ మచ్ నైస్‌గా ఉండడం, అండ్ వీళ్ళకి ఇష్టం లేని పనులు గూడా అవతల వాళ్ళు వీళ్ళ మీద మంచి ఇంప్రెషన్ పోగూడదు అనేసి అది మెయింటైన్ జేయడం కోసం ప్రతీదీ అవతల వాళ్ళకి అవైలబుల్‌గా ఉండడం, టూ మచ్ నైస్‌గా ఉండడం చేసిన వాళ్ళుంటారో, వాళ్ళు 25 ఇయర్స్ వచ్చిన తర్వాతకి నేను మంచిగా ఉండడం వల్ల ఏవేవైతే కోల్పోయినానో అవి ఇప్పుడు కోల్పోవద్దు అని బౌండరీస్ సెట్ జేసుకోవడం స్టార్ట్ జేస్తారు. అండ్ వీళ్ళు వేటికైతే ఎఫెక్ట్ అయ్యి ఉంటారో, అంటే అవతల వాళ్ళు వీళ్ళ మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మీదకెక్కిరనుకో, వీళ్ళు ఆ మంచితనాన్ని చూపియరు. అండ్ వీళ్ళు టూ మచ్ అవైలబుల్‌గా ఉంటే ప్రతిదానికి యూజ్ చేసుకున్నారనుకో, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఆ ఛాన్స్ ఇవ్వరు. అలా ఫ్రెండ్‌షిప్‌లో గూడా వీడు ఫ్రెండ్‌షిప్ మెయింటైన్ జేసినప్పుడు వీనికేదన్నా ఎఫెక్ట్ అయితుంది అని వీనికొక సిగ్నల్ వచ్చింది అంటే, దానికి గూడా బౌండరీస్ సెట్ జేసి ఫ్రెండ్‌షిప్‌ని గూడా కట్ జేస్తారు. అండ్ అలాగే వీళ్ళు ప్రతిదాన్ని డీప్‌గా థింక్ జేయడం, అండ్ వీళ్ళు ఒకవేళ వేరోళ్ళతో మాట్లాడినా గాని అనలైజ్ జేయడం, రిపీటెడ్‌గా థింక్ జేయడం వల్ల అవతల వాడు ఏదైనా మాట్లాడినా, రియాక్ట్ జేసినా వాడిని సెన్స్ జేయగలుగుతాడు. వాడు ఎందుకు మాట్లాడుతున్నాడు, వాని లోపట ఏమనుకుంటుండు అని. అందుకు ఎవరైనా ఫేక్ జేసిర్రనుకో, వీనికి ఈజీగా అర్థమైపోతది. ఆ ఫేక్ పీపుల్‌ని దూరం బెట్టేస్తాడు. వాళ్ళతో అస్సలు ఫ్రెండ్‌షిప్ జేయడు. అండ్ ఇంకొక మేజర్ రీజన్ వచ్చేసి వీడి లైక్ మైండెడ్ పీపుల్ వీడికి తగలకపోవడం. అంటే వీని ఇష్టాలు గావచ్చు, థింకింగ్ గావచ్చు, అండ్ వీడి వే ఆఫ్ లైఫ్ గావచ్చు, వీటికి కొన్నైనా మ్యాచ్ అయ్యే వాళ్ళు దొరకకపోవడం వల్ల వీనికి కంప్లీట్ ఆపోజిట్‌గా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ జేయడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే వీనికి నచ్చని థింగ్స్ అన్నీ జేయాలి, మళ్ళీ నచ్చనట్టు బతకాలి అనేసి.